దండాలు బాబు. ఎరా ఈడుగా బాగుండవా? ఏం బాగుంటానులేండి. కట్టం చేసుకు బతికేవాడంటే ఆ భగవంతుడికి కూడా చిన్న చూపి. నా కాళ్ళ మీద బతికే అద్దుట్టం లేకుండా నా కాలెత్తుకుపోయి నా కడుపు మీద కొట్టాడు. ఇగోనండి అయ్యా మీరు చేయమన్న కొడవాళ్ళు. బతుకావిడిదైనా నీ బుద్ధి మాత్రం నీ కార్సైంద్ర ఈరిగా. నీ కూతుర్ను 5 చేతిలో పెట్టావంటే ఇక నీ కట్టాలన్నీ గట్టెక్కినట్టే. ఆ రోజు కోసమే బాబు ఆశగా ఎదురు చూస్తుంది. ఒంటో సత్తా అంతా కొలిమిలో కాల్చుకొని పైసా పైసా కూడబెడుతుంది. దాని బతుకైనా చల్లగా ఉండాలనే బాబు. వస్తాను బాబు. మళ్ళీ ఏమైందే? పక్కింటి ఆవిడ గాని గుండు పట్టించుకొచ్చిందా? పాపం ఈరిగడి కాలు. ఆడి కాలిరిగి 6 నెలలు అయిందే. అప్పుడు 3 రోజుల పాటు ఏకదాటిగా ఏడ్చి మమ్మల్ని లంచుకు తిన్నావు. ఇప్పుడు కొత్తగా ఖాతా తెరవక్కర్లేదు. ఇప్పుడు వాడి రెండో కాలు కూడా పోయింది కదండి పాపం. ఎవరు చెప్పారా? వాడే చెప్తున్నాడుగా. వాడు చెబుతుంది అప్పుడు పోయిన కాలు గురించే. అలాగా? అమ్మాయి పూర్ణ వస్తున్నానన్నా. రా తల్లి, అవతల అబ్బాయికి టిఫిన్ ఎలా దాటిపోతుంది. తొందరగా వెళ్ళమ్మా. ఇదిగో వెళ్తున్నా. జాగ్రత్తగా కోసరు వడ్డించమ్మా. ఈ పేషెంట్ కూతురు అనిపించుకోవాలా. అమ్మ ప్రెసిడెంట్ గా చాలా ముందుకు వెళ్ళిపోయావురా. నేను ఇట్టాగే సొత్తా కూర్చుంటే ఆ మధుబాబు గారిని ఎగరేసిపోయేలా ఉన్నావు. దుర్గపాప, ఓ దుర్గపాప. అమ్మాయి గారు ఆడుకోవడానికి వెళ్ళారండి. అవసరానికి ఇది ఎప్పుడు ఇంటూ ఉండదు. ఎంత ముద్దుగా ఉంది. ఎవరు నువ్వు? నేను నేను నీ పేరేమిటి? టిఫిన్. నీ పేరు టిఫిన్ కాదండి, నా పేరు ప్రెసిడెంట్ అన్నపూర్ణ గారు అమ్మాయిని. కాదండి, నా పేరు అన్నపూర్ణ, ప్రెసిడెంట్ గారు అమ్మాయిని. మీకోసం టిఫిన్ తీసుకొచ్చాను. అమ్మయ్యా, నువ్వు అన్నపూర్ణమ్మ గారు అమ్మాయివి, నా కోసం ప్రెసిడెంట్ గారు టిఫిన్ తెచ్చు. ఇదేదో కన్ఫ్యూషన్ గా ఉంది. దా వడ్డించు. నేను అరిటాకునే పుట్టినా, కూరింటాకునే పుట్టిన ఎంత బాగుండేది. దేనికైనా ప్రాప్తం ఉండాలి. ఇదేమిటి 10 మంది సరిపడా తీసుకొచ్చావు? నేను కాక వేరెవరైనా ఉన్నారా తింటానికి? లేదండి, ఇదంతా మీకే. అమ్మో, ఇవన్నీ నాకు వారానికి సరిపోతాయి. అలా అనకండి. నేను ముష్టోడికి భిక్షం వేసినా వారానికి సరిపడేంత వేస్తుంటాను. నా సంగతి కనిపెట్టేసినట్టుంది. లేకపోతే ముష్టోడికి వేసే లెవెల్లో నాకెందుకు తెస్తుంది? ఏంటి మీలో మీరే గొనుక్కుంటున్నారు? అబ్బే ఏం లేదు, నువ్వు వడ్డించు. అరే, ఇక్కడ టీపై ఉండాలి. ఏమైంది? పోండి. అబ్బా, తిన్నానా? అయ్యో, అరటి పండు కూర్చున్న అగరబత్తీలా కనిపిస్తున్న ఆ పక్క శాల్తీ ఎవడు? వాడి పేరు మైలాచారండి. ఎప్పుడు ఏదో ఓ చావు కబురు తెస్తుంటాడు. అందుకని వాడిని చూడగానే అందరూ అలా పరుగులు తీస్తారు. హలో మాస్టారు, నవంబరు మాస్టారు. ఏమిటండి పరిగెడుతూ వచ్చారు? కుక్క ఏమైనా వెంటపడిందా? ఏ కుక్కైనా చీ అంటే పోతుంది, కానీ వెంటపడింది ఆ మైలాచారిగాడే. మైలాచారా? పిల్లలు మాస్టారు, మాస్టారు, సీసాలో చిక్కల దెయ్య పిల్లల పలకం ఏమిటయ్యా బాబు? మాస్టారు, అయితే ఇంట్లో ఎవరు లేరన్నమాట. పోయినట్టున్నాడు శవజాజాలపు వెధవ. మాస్టారు, అయ్యో బాబు, నన్ను వదిలిపెట్టండి బాబు. ఎవరు రావలేదా? మా వాళ్ళంతా బాగానే ఉన్నారా? అనాథ శవంలో కాలేందుకలా కంగారు ఎందుకయ్యా? ఒరే ఒరే, నీ పాపిస్తున్నారు విప్పకురా. మా వాళ్ళంతా బాగానే ఉన్నారు, నన్ను వదిలేరా. అసలు నేను చెప్పేది లేవయ్యా, మీ బాబాయ్ లేడు పరంధామయ్య. అవును, అమ్మగాడి కోడలు సుభద్రమ్మకి మొన్ననే 12 కొడుకు పుట్టాడు. ఏమిటి, సుభద్రమ్మకి కొడుకు పుట్టాడా? ఆ శుభవార్త చెప్పడానికి నువ్వు వచ్చావా? పూర్తిగా వెళ్లకుండా సగం కాలని సవల్లా లేచిపోతావేమిటయ్యా? కొడుకు పుట్టిన 3 గంటలకే తల్లి కొడుకు హరి అన్నారు. అవును, మరి మీకు 3 రోజులు మైలు ఉంటుంది కదా. ఈ 3 రోజులు మీరు శుభకార్యాలే కాదు, సంసారం కూడా చేయకండి. కక్కుర్తి పడి చేస్తే మీ ఇంట్లో చావుకోరు మీ చుట్టాలందరికీ చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే ఆ పాపం నాకు చుట్టుకోదు. పాపా నా బొందా. ఒరే మైలాచారి, ఇలా నెలకొకసారి వచ్చి నాకు చావు కబురు చెప్పారని శపథం పట్టావట్రా? అప్పుడొచ్చి మా మేనత్త కొడుకు మట్టైపోయాడన్నా. మొన్న తగలడి
మా తాత మూడో భార్య కాలిపోయిందన్నావు. ఒరేయ్ ఇదేమనే నీకు ధర్మంగా ఉందట్రా? ఆ, నాకు నువ్వు నేను అన్న తేడా లేదు మాస్టారు. సర్వే జన దుఃఖినో భవంతు. వస్తా. అసలు అమెరికాలో పల్లెటూళ్ళే ఉండవు. ఒకవేళ ఉన్నా వాళ్ళు మీలా నాగలతో దున్నుకోరు, విమానాలతో దున్నించుకుంటారు. అంటే అక్కడ ఒక్కొక్కడికి ఒక్కొక్క విమానం ఉంటుందన్నమాట. Correct. నాకైతే ఓ 25-30 ఉన్నాయి. ఒకసారి జార్జ్ బుష్ నా ఫోన్ చేసి, ఒరే మధు నీ విమానం పంపించు అన్నాడు. నేను పంపించానుకోండి, ఎవరండి? అమెరికా ప్రెసిడెంట్. అంటే ఎవడురా? ఓరేరి మొకమా, ఇప్పుడు మన ఊరికి నేను ఎట్టాగో ఆ ఊరికి ఆ బూసుబాబు అట్టాగనమాట. చచ్చా, ఏమైనా నీ అంత సన్నాసై ఉండలే బాబు మరి అక్కడ మనోళ్ళు ఎవరు ఉండరా అంటే? ఎందుకుంటారు? ఆదివారం వస్తే చాలు చిరంజీవి, వెంకటేష్, విజయశాంతి అంతా అక్కడికి వచ్చేస్తారు. అయ్యి బాబోయ్, చిరంజీవి బాగా తెలుసు అనమాట అండి. తెలిసేవండి, అసలు చిరంజీవిని సినిమాల్లో చేర్పించిందే నేను. అందుకే చిరంజీవి నన్ను చూస్తే ఒళ్ళంతా పులకరించి బ్రేక్ మీద బ్రేకు, బ్రేక్ మీద బ్రేకు వేస్తాడు. ఏంటి కారు తోలేటప్పుడు అండి? కారు బ్రేక్ కాదురా, బ్రేక్ డాన్స్. బాబు నాకు తెలియక అడుగుతాను, అమెరికా వాళ్ళకి చింతపండు ఏమైనా పడుతుందేమో చెప్పండి, నన్ను దోలించేస్తాను. ఏంటి తోలిచ్చేది? వాళ్ళు చింతపండుతో చారు పెట్టుకోవడం అనేది పనసపండుతో రసం పెట్టుకుంటున్నారు. నాకు నిద్ర వస్తే మీరు వెళ్ళండి. అదేంటి బాబు, ఇంకా 8 కూడా కాలేదు, అప్పుడే నిద్ర ఏంటి? ఇక్కడ 8 గంటలే, అమెరికాలో ఇప్పుడు అర్ధరాత్రి 12 గంటలు. ఓహో, ఆ. ఇంకా ఓహో ఏంటి? 12 గంటలైందంట. ఇళ్ళకి పోదాం పదండ్రా. లేకండ్రా పోదాం. వీళ్ళ అమాయకత్వమే నాకు శ్రీరామ రక్ష. కొట్టే ఇలాంటి వాళ్ళనే కొట్టాలి. ఆ. అమ్మో. అబ్బో. ఆ. అయ్యో. ఆ. ఏమైంది? ఆ. అబ్బా. అబ్బో. బాత్రూమ్ ఎక్కడ? ఎక్కడ బాత్రూమ్? ఇక్కడ లేదే. వాస్తు ప్రకారం అక్కడ కట్టుంటారు. అబ్బా, ఎక్కడబ్బా? అబ్బా. అమ్మో. ఆ, ఈ ఇంట్లో దానికి సంబంధించిన గదేది ఉన్నట్టు లేదు. ఇదేమో ఆగెట్టు లేదు. అబ్బా, ఇప్పుడెలా? ఈ ఇంట్లో వాళ్ళకి ఆ అవసరమే రాదా? వాళ్ళ అవసరం గురించి ఆలోచించడం ఇప్పుడు నాకు అవసరమా? ఆ, ఆ. బాబు, బాబు, నా బంగారు కొండ. మీ బాబు పొద్దున ఎక్కడికి వెళ్తారా? రంగమ్మింటికి. మీ బాబు సెకండ్ సెటప్ సంగతి నేను అడగట్లేదురా, దీనికి ఎక్కడికి వెళ్తాడని. మా బాబాయ్ కదా, ఏ బాబాయ్నా దీనికి చేలోకి వెళ్ళాల్సిందే. ఎవడండి ఈడు? ఈ చెంబిందులో పెట్టేస్తే నరమానవుడికి కూడా తెలీదు. బాబు దండలు. ఆ, దండాలు దండాలు, నేను వస్తానండి. నేను రాత్రి తమతో చేసే మాట్లాడుతూ మర్చిపోయానండి. పర్లేదండి, రేపు పొద్దునే మాట్లాడుకుందాం. నేను అర్జెంట్ పని ఏదో బయటికి వెళ్తున్నాను. ఏంటే పెద్దోళ్ళు పెద్ద పనులు లేక చిన్న పనులు ఉంటాయి ఏంటంటే? అది సరిగని బాబు. ఆ. తమరు అమెరికా వాళ్ళు చింతపండుతో చారు చేసుకోరు, పనసపండుతో రసం చేసుకుంటారు చెప్పిన దగ్గర నుంచి ఏకంగా పనితో డేటెంట్ వరకు వస్తాను. మీరు వెళ్ళి ఆ తోట పని మీద ఉండండి, నేను నా పని మీద ఉంటాను. బాబు ఆయన ఎవరో ఆ బుచ్చిబాబు, ఆయనతో చెప్పి నాకు వ్యాపారంలో సాయం చేస్తే సచ్చి కడుపు పడతానండి. నువ్వు నా కడుపున పుట్టక్కర్లేదు బాబు, జార్జ్ బుష్ నీ కడుపున పడతాడు. నా మాట వినాలి బాబు. నువ్వు నా మాట విను బాబు. నీ పుణ్యం ఉంటది బాబు. నీకు పుణ్యం ఉండదు బాబు. దిక్కుమాలి చచ్చినాడా, ఆడోళ్ళు కూర్చునే చోటు కొత్తవరా నీ జిమ్మడిపోను. అబ్బో. ఇది మామూలు పూరి కాదు, పూర్ణం పూరే. పొడి తిని చూసి చెప్పండి ఎట్టగుందా. నీ బుక్కల్లో ఉన్న ఈ బూరిని తిని చెప్పాలంటే చూద్దే చాలదు. కొన్ని గారు తిని చూసి చెప్పండి. దీన్ని చూడక్కర్లేదు, ఇది కార్య నీ ముఖమే. నిన్నిలా చూస్తా ఉంటే హరిశ్చంద్ర నాటకంలో చింతామణిలాగా పిట్ట పిట్టలాడిపోతున్నావే. చంద్ర నాటకంలో చింతామనేటండి బాబు. రేయ్, క్యారేజ్ రెడీగా ఉంది, అమ్మాయి గారిని పిలు. అమ్మాయి గారు ఎందుకండి నేను తీసుకెళ్ళిస్తారండి. నోర్మయ్య, అమ్మాయి గారే తీసుకెళ్ళాలి. ఏ నేనే ఎందుకు ఇవ్వాలి? ఇందులో చిన్న లోపాయికారి ఎవరు ఉందమ్మా? మా తల్లివి కదూ, తీసుకెళ్ళమ్మా. సర్లే. సర్లే అంటే కాదు, పట్టు చీర కట్టుకుని తీసుకెళ్ళాలి. ఏ పట్న కుర్రాళ్ళు పట్టు చీర కట్టుకుని వడ్డిస్తే గాని తినరా? అలాగని కరివేపాకు దండన వల్ల రాసిలేదే. ఓసే నా పత్రికా రత్నమా, నన్ను కరుణించి క్యారేజీ తీసుకెళ్ళమ్మా. సర్లే చూద్దాం, ఇలా ఇవ్వు. ఉమ్.